ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలోని ఓ దొంగగా పేరు మూసిన టైగర్ నాగేశ్వరరావుకు సంబంధించిన జీవిత చరిత్రపై డైరెక్టర్ వంశీకృష్ణ సినిమా తీశారు. అదే టైగర్ నాగేశ్వరరావు మూవీ మాస్ మహారాజా రవితేజ హీరోగా సినిమా తీసి తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాలో రేపు అన్ని ప్రాంతాల్లో సుమారుగా 500కు పైగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై చీరాలలో ఉత్కంఠగా నెలకొంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా రిలీజ్ పై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం ప్రకాశం జిల్లా ప్రతినిధి సురేష్ అందజేస్తారు. ప్రముఖ అగ్రకథానాయకుడు మాస్ హీరో అయిన రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు రేపు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా వివాదాల్లోకి వెళ్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే టైగర్ నాగేశ్వరరావుని అనే పేరుతో రవితేజ తీస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు నిజంగా ఉన్న గతంలో ఉన్న ఆయన గురించి ఆయన చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తీస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం టైగర్ నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, అతన్ని మరిన్ని వివరాలు అడుగుదాం. చెప్పండి అయ్యా, మీ నాన్నగారు టైగర్ నాగేశ్వరరావు వాళ్ళ అబ్బాయి కదా మీరు, మిమ్మల్ని ఈ సినిమా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ నాయుడు అనే ఆయన మిమ్మల్ని కలిశారు. ఆ రోజు ఏం జరిగింది? కలిసినప్పుడు ఏంటంటే ఆయన అన్నారు, అయ్యా మీ స్టోరీ మొత్తం మీరు చెప్తే మీకు 5 లక్షలు పారితోషికం ఇస్తామని చెప్పారు సార్. మాకు ఈ సినిమా గురించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మొత్తం నేను చూసుకుంటాను, మేము ఇబ్బంది పడద్దండి చెప్పండి అన్నారు సార్. అసలు మీరు తీయొద్దన్నాం ఈ సినిమాని. అయినా సరే ఆయన అన్నాడు గట్టిగా ప్రోత్సాహం చేసి నీకు ఏ ఇబ్బంది ఉండదు మోషా, మేమున్నాం మాది అని చెప్పినప్పటికీ మేము ఒప్పందం అయ్యి ఈ సినిమాకు ఒప్పుకున్నాం సార్. కాకపోతే నాకు ఇచ్చిన మటుకి 70,000 మటుకు ఇచ్చారు సార్. అంత మటుకు తప్పితే మాకు ఇవ్వలేదు. తర్వాత డబ్బులు 5 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పుకున్నారు. ఆ డబ్బుల్లో నాకు ఇంత మటుకు ₹1 ఇవ్వలేదు. రేపు సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఏమైనా అడిగితే మటుకి రెస్పాన్సిబిలిటీ లేదు సార్. అంటే మీరు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏమైనా అప్రోచ్ అయ్యారా సినిమా టీంని ఎవరన్నా? అప్రోచ్ అయ్యాం సార్. అప్రోచ్ అయితే మా భార్య గారును మా డాక్టర్ ఇద్దరు అప్రోచ్ అయ్యారు. నేను కలవలేదు, వాళ్ళిద్దరు కలిశారు. కలిస్తే ఇదిగో అదిగో అని చెప్పి చెప్తున్నారంట. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అసలు అగ్రిమెంట్ ఎవరితో అయింది? అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఆ టైగర్ నాగేశ్వరరావు గారు భార్య గారు ఉన్నారంటున్నారు కదా, ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఆ డైరెక్టర్ గారు ఏం చెప్పారు? డైరెక్టర్ గారు చెప్పారండి, ఈ సినిమా తాలూకు డబ్బులు అమౌంట్ మేము ఇస్తామమ్మా, మా నమ్మకి మేము అగ్రిమెంట్ ప్రకారంగా ఇస్తాము, మీరేమి ఇబ్బంది పడద్దండి, మిమ్మల్ని కూడా సినిమాలో ఒక పొజిషన్ అంటే ఒక పాటకి మిమ్మల్ని పిల్లల్ని పెడతామని చెప్పేసరి మాకు మాట ఇచ్చారండి. కానీ ఆ మాట ప్రకారంగా వాళ్ళు మీరు నిలబడలేకపోయారు. ఆయన పక్కన అసిస్టెంట్ మాకు ఫోన్ చేస్తుంటే సమాధానం మామూలుగా మాట్లాడేవాడు, సినిమా గురించి చెప్పాడు, పలానా కాడ షూటింగ్ తీస్తున్నాము, పెట్టుకుంటాము పిల్లవాడిని పాటకు పెడతాము అంటున్నారే కానీ సినిమా పూర్తి రిలీజ్ అయ్యి అంత అవకాశం వచ్చిన దాకా కూడా మాకు రెస్పాండ్ అవ్వకుండా మేమేమైనా మాట్లాడుతుంటే అదే ఉండే తాతల నాటి ఆస్తులు కాదు మీకు పంచివ్వడానికి, ఇది మేము మనకి అగ్రిమెంట్ ప్రకారంగా ఇస్తామన్నాము, డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము అన్నారే కానీ ఎవరెవరితోనో కనెక్ట్ అవుతున్నారు, ఏదో మాట్లాడుతున్నారే కానీ మాకంటూ గుర్తింపు పలానా టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ అన్న గుర్తింపు అడిగామండి మేము వాళ్ళని. ఆ గుర్తింపు కూడా మాకు ఇవ్వలేదు. అంటే ఇక్కడ చీరాల్లో షూటింగ్ జరిగింది కొంత భాగం, ఆ సమయంలో మీరు వెళ్ళి కలిశారు. ఆ రోజు ఏం జరిగింది? ఏం చెప్పారు వాళ్ళు మీకు? ఏం చెప్పారంటే పిల్లల్ని ఇద్దరిని పెట్టుకుంటానన్నారండి. సినిమా కొంచెం అంటే డ్యాన్స్లో పెడతామని చెప్పేసి అన్నారు, ఒక పాటకి పెడతామని అన్నారు. అమౌంట్ కూడా మీకు మనమ్మకు రాసిన అగ్రిమెంట్ ప్రకారంగా మీకు ఇస్తామమ్మా, మీకేం ఇబ్బంది కలిగించము, మీ వల్ల మా వల్ల మీకేం ఇబ్బంది ఉండదమ్మా అని చెప్పేసి చెప్పారండి. సరే అని చెప్పేసి మేమేం చేసాము, వాళ్ళ మాట ప్రకారంగా సరే అక్కడ ఆయనతో మాట్లాడదామంటే కూడా ఆయన కూడా ఏం మాట్లాడలేక అసిస్టెంట్ని పంపించారు. అసిస్టెంట్ మాట్లాడు, మీరు ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెడతారేమో, పెట్టద్దండి, మీరేం ఇబ్బంది పడద్దండి, మీకు రావాల్సిన అమౌంట్ మేము ఇచ్చేస్తాము. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ మూవీ ఆల్రెడీ రేపు రిలీజ్ కానుంది. ఈ సమయంలో మీరు మూవీ టీంని ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు ఇచ్చే మనీ మాకు ఇవ్వమని అడుగుతున్నామండి. ఏంటంటే పెడతానన్నారు, మూవీలో పెట్టలేదు. మళ్ళీ మమ్మల్ని ఎన్నో విధంగా వాళ్ళు ఏంటంటే మాకు ఆటోలు కావాలన్నారు, బండిలు కావాలన్నారు. పాతకాలం అంటే మా తాత చేసేటప్పుడు ఆయన డిపోకి సంబంధించిన సరాయి బొంగలు కానీ అవన్నీ కావాలి అని అన్నారు. అవన్నీ అడిగారే కానీ సరే మేము ఐటీకి కూడా ఇస్తామని చెప్పని కూడా అన్నాం. మాకంటూ రెస్పాండ్ అంటూ ఏది అవ్వట్లేదు. ఏదంటే ప్రతిదానికి ఏంటంటే మీరేంది మాట్లాడేది, మీకు అసలు హక్కు లేదు అని